సో ఇది ఇక్కడితో ఆగుతుందా? ప్రజల సమస్యల మీద ముందుకు సాగే పరిస్థితి ఉంటుందా, లేకపోతే విమర్శల వరకే పరిమితం అవుతుందా పిఠాపురం పంచాయతీ? ఇది పని చేసే కూటమి ప్రభుత్వం. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అది మీరు పాత రికార్డు తీసుకుంటే మీ దగ్గర విజువల్ కూడా ఉంటది. అవును, మీరు ఆ మా మాట స్టేజ్ మీద ప్రకారం మాట్లాడినప్పుడు విజువల్లే కదా, ఆ స్టేజ్ మీద అదే మీరు ఒకసారి చెప్పింది. చూడండి, అది మీకు తెలుస్తుంది. అవును, ఉంది ఉంది, చూశానులేండి ఆ చాలాసార్లు మాట మనం. ప్రకారం ఉమ్, ఆయన నిలబడ్డారు. పురుషోత్తపట్నాన్ని ముందు స్టార్ట్ చేశారు. మొన్న ఊడుపులు అవడానికి కారణం పురుషోత్తపట్నం. ఈవేళ ఏలేరు ఫేజ్ 2 కి ఎస్టిమేషన్ వేయించారు. దాని మీద అధికారులతో డిస్కషన్ అయ్యాక ఫైనలైజేషన్ అవుద్ది. కాదు సార్, ఇప్పుడు ఒక 3-4 ఇప్పుడున్న ఈ పరిస్థితిలో 850 కోట్లు ఒక పిఠాపురానికే కేటాయించే పరిస్థితి ఉందా? హామీ అయితే ఇచ్చారు, కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే అంటే థైలాండ్ నుంచి వర్క్ పార్ట్ వే స్టార్ట్ చేస్తారు సార్. థైలాండ్ నుంచి పిఠాపురం వరకు స్టార్ట్ అవ్వాలంటే 400 కోట్లు సరిపోదు. ఉమ్, అక్కడి నుంచి పైన స్టార్ట్ అవ్వాలంటే ఇంకో 400 ఉండాలి. ఉమ్. ఫస్ట్ థైలాండ్ క్లియర్ అయిందంటే ఫ్లడ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తప్పే చేశారో, లేకపోతే పొరపాటే జరిగిందో, లేకపోతే దాన్ని నిర్వీర్యం చేశారో అనుకుందాం. అలా జరిగి ఉండేలా ఉంటే అంత డేరింగ్గా ఆయన కాకినాడ ఎందుకు వస్తారు? ఆ నియోజకవర్గాల్లో వరద ప్రాంతాల్లో ఆయన ఎందుకు పర్యటిస్తారు? ఎక్కడ మేజర్ ఎఫెక్టెడ్ ఎక్కడైతే కోరికుందో ఆ ఏరియాకి రాలేదు కదా ఆయన. ఉమ్. అక్కడ మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా? జనసేన టీడీపీ వాళ్ళు? మా వాళ్ళు ఎక్కువ ఉండడం కాదు, అక్కడ ఎఫెక్టెడ్. సొద్దగడ్డ కొండకాలం అంటే ఈబీసీ కాలనీ, కంకర్రావుళ్ళు, శివాలయం మాన్యం, ఎస్సీ కాలనీ, దగ్గర 20,000 జనాభా మునిగిపోయే ఏరియా. ఉమ్. ఆ ఏరియాకి రాలేదు ఆయన. అంటే ఎక్కడైతే గండ్లు పడ్డాయో అక్కడికి రాలేదు. ఉమ్. పిఠాపురం మండలంలో ఎక్కడైతే మొత్తం మునిగిపోయినాయో 14 గ్రామాలు అక్కడికి రాలేదు. అంటే ఆయన ఒక పార్టీకి ఒక ఏరియాకి వెళ్ళాడు. అంటే ఏంటి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే మీరు అడ్డుకుంటారా ఏంటి? కారణం ఏంటంటే ఆ గ్రామాలు కొంచెం వైసీపీ సపోర్టెడ్ గ్రామాలు, ఆ 2 గ్రామాలు. ఆహా, ఓకే. అది వైసీపీ సపోర్ట్ అని అక్కడికి వెళ్ళారా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి? సపోర్టెడ్ గ్రామాలు. అంటే మీ సపోర్ట్ గ్రామాలు ఇవి. ఆయన వస్తే మీరు ఏమన్నా అడ్డుకుంటారు, ఇబ్బంది పెడతారు? ఓవరాల్ గా మా సపోర్ట్ కాన్స్టిట్యున్సీ అంతా సపోర్టే. ఉమ్, గుడ్లో మెల్ల కొద్దిలో గొప్ప కొంచెం సపోర్టెడ్ గ్రామాలు కదా అని వెళ్ళారు. అది ఎప్పుడు గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళలేదు పాపం. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా ఉమ్. ఈవేళ వెళ్ళాడు. సో ఆయన ప్రశాంతంగా పంపిస్తారా? ఏమన్నా ఆందోళనలు అవి కూడా చేసే పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే మీరు ఏమంటే చెప్పినంత మేము మాత్రాన ఆగరు కదా, ప్రశాంతత ఆవేదన ఉన్న ఏముంది, వాళ్ళు. ఆయన ఎట్టి పరిస్థితి తప్పు చేశాడు. ఉమ్, ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు, అది గలవెప్పుతున్నాం, అందులో తేడా లేదు. ఉమ్, మాది క్రమశిక్షణ గల పార్టీ, అలిగిన రౌడీల పార్టీ కాదు. అతను వెళ్తున్నాడు, వెళ్ళండి, ప్రజలు అడుగుతున్నారు కదా అక్కడ.